నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలకైతే సమాధానం త్వరలో దొరకపోతోంది. ఏ విధంగా అంటే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి వాళ్ళు వేసే ఇటువంటి తలతెక్క ప్రశ్నలకైతే సమాధానం దొరకబోతోంది త్వరలో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు ఈరోజు ఈ పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మొన్న మార్చిలో ఈ పంచాయతీలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది. ఏమి ఆధారంగా? అసెంబ్లీ ఓటర్ల ఆధారంగా, అంటే అసెంబ్లీ ఓటర్ల లిస్ట్ ఆధారంగా ఈ పంచాయతీలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే దాని మీద ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది. అసలు ఈ లిస్ట్కి ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే దానికి సంబంధం ఏంటి అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్ పర్టికులర్గా ఎవరు తీసుకొని పాయింట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం అయితే కేటాయించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే దాని ప్రకారం ఇంకా ఏదైనా వినూత్నంగా కొత్త పాయింట్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేసింది అంటే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ పంచాయతీలలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే దాని మీద లిస్టు విడుదల చేస్తే ఆ లిస్టులో ఏమున్నాయి అంటే మొత్తం ఓటర్లు 2,89,01,402 మంది టోటల్గా ఉన్నారట. ఇక స్త్రీల విషయానికి వస్తే 1,46,73,412 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే స్త్రీలు దాదాపు 42% పైగా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్త్రీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఎందుకు అంటున్నారు అంటే స్త్రీల సంఖ్య పురుషులతో పోలిస్తే ఎంత శాతం ఎక్కువగా ఉన్నది అనేది ఒకసారి గమనించుకోండి. ఇక ట్రాన్స్జెండర్స్కి వస్తే 1,313 మంది ఉన్నారట. అయితే 28 జిల్లాలకు గాను 13,348 పంచాయతీలు ఉంటే 17 జిల్లాల్లో మాత్రం పూర్తి చేశారట. ఎన్ని పంచాయతీలు అంటే 13,259 పంచాయతీల్లో అయితే ఈ జనాభా లెక్కల ప్రకారం ఓటర్ల లిస్టు ఫైండ్ అవుట్ చేశారంట. ఇంకా 11 జిల్లాలకి అంటే 89 పంచాయతీలు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయట. ఇవన్నీ కూడా మొన్న అసెంబ్లీ ఓటర్ల లిస్టు ఉంటుంది కదా, దాని ప్రకారం వీళ్ళు కేటాయించారట. అయితే ఈ 11 జిల్లాలు కూడా ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే కొత్తగా ఏర్పడినవి కాబట్టి వాటి లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే టోటల్గా చూస్తే మాత్రం ఈ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల సంఖ్య ఎంత అంటే 2,89,01,402 మంది. ఇప్పుడు ఈ లిస్టుకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అన్నాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? మొదట్లో ఏమన్నారు అంటే ఈ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను ఎందుకు తీసుకున్నారు, ఆ మాత్రం ఆలోచన లేదా పవన్ కళ్యాణ్ గారికి, అసలు ఏంటి తిక్కలుగా చేస్తాడో ఆలోచన విధానం లేకుండా అన్నారు కదా. ఆ దానికి అర్థం ఏంటి అనేది ఈ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. కళ్ళు మూసుకొని ఈ పంచాయతీల్లో ఈ గ్రామాల్లో ఉండే ప్రజలు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామాలకి సంబంధం కాబట్టి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని జనసేన వాళ్ళకి మాత్రమే వేస్తారు ఓట్లు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇంకొక విషయం ఏంటి అంటే అయితే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఖచ్చితంగా నిలబెడతారు. కాబట్టి జనసేన అనే పేరు అట్లాగే పవన్ కళ్యాణ్ అనే ఫేస్ చూసి మాత్రమే ఖచ్చితంగా ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పడతాయా అంటే ఎస్ అనే చెప్తున్నారు. ఎవరు అంటే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, పంచాయతీలో ఉన్నటువంటి గ్రామీణులు చెప్తున్న మాట. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇది చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ పేరు మీద ఎవరు నిలబడితే వాళ్ళకి వేస్తాం, ఒకవేళ ఆయన ఎవరికి చెబితే వాళ్ళకే వేస్తాం అన్నట్టుగా. కొంతమంది ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ రోడ్లు వెయ్యట్లేదు, అసలు పంచాయతీ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? రోడ్లు నాసి రకంగా ఉన్నాయి అని ఈ మధ్య ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. వాళ్ళు ఆ రోడ్లు ఎలా వేస్తున్నారు, ఏంటి క్వాలిటీ చూస్తున్నారు, ఆ నాణ్యత ఎట్లా ఉందో చూడడానికి ఒక పొర అనేది తవ్వుతారంట. దాన్ని కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఎట్లా పెట్టారంటే, నాణ్యత లేని రోడ్లు, నాణ్యత ఉన్నాయి లేదు అన్నది మీకు తెలియకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అవి ఎంత నాణ్యతతో వేస్తున్నారు చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఎన్ని కమిటీలని, ఎంతమంది అధికారులని నియమించారు అంటే క్వాలిటీ కోసం, కేవలం క్వాలిటీ కోసం. రూపాయి ఎక్కువైనా పర్వాలా క్వాలిటీ మెయింటైన్ చేయండి అంటూ అధికారుల మీద అధికారులకు నియమించి మొత్తం అంతా కూడా ఆయనే మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడా కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు తప్ప వాస్తవాలు మీకు దొరకవు. ఎందుకు అంటే క్వాలిటీలో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారని గ్రామీణ ప్రజలు చెప్తున్నారు. ఇది ఎవరో నిపుణులు చెప్తున్నది కాదు, గ్రామీణ ప్రజలు చెప్తున్న మాట. సో మీరు ఎన్ని బురద జల్లినా, మీరు ఎన్ని రాళ్ళు విసిరినా, ఎంత చేసినా ఆయనకి ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అవ్వదు. అయితే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి అంటే అక్కడ చూసేది పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ మాత్రమే. అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది గ్రామీణులకు అనవసరం. వాళ్లకు పని చేసింది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫేసు, ప్లేస్ వాల్యూ చూసి మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే వాళ్ళకే వేస్తారు ఓట్లు అని చాలామంది చెప్తున్న మాట. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే వాళ్ళందరికీ కూడా త్వరలో ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఎందుకంటే ఇటు ప్రత్యర్థుల్లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇదే ప్రశ్నిస్తున్నారు. అసలు నువ్వేం చేస్తున్నావు, అటు వెళ్తావు ఇటు వస్తావు, అసలు నువ్వేం చేస్తున్నావు, అటు వెళ్తావు ఇటు వెళ్తావు అని. అటు వెళ్ళినా ఆయన ఏం చేస్తున్నారు అనే దానికి మాత్రం ఆన్సర్ త్వరలోనే రాబోతోంది. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. చూశారు కదా, ఫుల్గా చూశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.